అవును. మానవుడే ఇదంతా చేసేది, అందుకే ప్రేతాలుగా మారుతారు. ఓకే. ఎందుకు నువ్వు చనిపోయావు, ఇంకా ఇన్నాళ్ళు బ్రతికేది ఉండే కానీ నువ్వు అనవసరంగా సూసైడ్ చేసుకొని చనిపోయినావు, అది కూడా ఒక డిక్లరేషనే. భగవంతుడు డిక్లేర్ చేసి ఉంటాడు, మనకు కొన్ని గండాలు ఉంటాయి తల్లి, ఈ గండంలో ఈ ధర్మంతో చనిపోవాలా, ఇలా చనిపోవాలని. దీన్ని తప్పించుకునే మార్గం కూడా ఉంటుంది. ఆ సెకండ్ వరకు నువ్వు మనసు నిర్భయం చేసుకుని దృఢంగా ఉండి భగవంతుని ధ్యానం చేసుకుని ఉంటే తప్పుతుంది. తప్పకపోయి దాంట్లోనే చనిపోయావు అనుకో, ఇంకా ఇన్నాళ్ళ లైఫ్ సర్వైవ్ అయ్యేది ఉండే కదా, ఆ టైం మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నువ్వు ప్రేతంగా తిరగాని తిప్పుతాడు మొత్తం. కానీ ఆ యాతన చాలా ఘోరం. చనిపోకూడదు, శరీరంతోనే కష్టపడాలి. ఎందుకంటే మాతోనికి కొన్ని ఆత్మలు వచ్చి సంభాషిస్తూ ఉంటాయి. స్వామి మీ తపశక్తితోటి మాకు విమోచనం ఇవ్వండి, ఫలానా ప్రదేశం లోపల 300 సంవత్సరాలు బ్రతికిన ఒక మర్రి చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర ఉన్న ఒక దివ్య శక్తిని నాకు అనుసంధానం చేసి నాకు విమోచనం ఇయ్యి. ఒక చేత ఒక గోశాలలో 5 పొదుగులున్న గోవు ఉంది, ఆ గోవు యొక్క తోక దగ్గరికి నన్ను పంపించి దాని తోకను విదిలింపజేసిన ఆత్మని స్వర్గానికి పంపించని నాతో చాలా మంది మాట్లాడారు. అంటే అలా ఏ రకంగా విముక్తి పొందాలో కూడా ఆత్మకి తెలిసిపోతుందా గురువుగారు? దేహాన్ని ఆత్మ వీడిన తర్వాత అతీతమైన శక్తులు ఆవరిస్తాయి. మీరు అలా విముక్తి కలిగించిన ఆత్మలు ఏమైనా ఉన్నాయా గురువు? కలిగిస్తాం, కలిగించాం కొంతమందికి. ఇప్పుడు మన పీఠంలో గోపూజలు చేయిస్తుంటానమ్మా చాలా మందికి. కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, వ్యాపారంలో కలిసి రావట్లేదు, అప్పులు ఎక్కువైనాయి అంటే పీఠానికి వచ్చి గోపూజ చేయండి, గోదానం చేయండి, గోవుని దత్తత తీసుకోండి అని చెప్తుంటాను. ఆ గోవుకు చేసేటటువంటి ఉత్తర క్రియల్లో ఉండేటటువంటి మార్మికతని ఇది. వాళ్ళ పితృదేవతలు ఘోషిస్తూ ఉంటారు, మాకు కనిపిస్తావన్నీ. నేను చెప్తుంటాను ఇలా చేయండి నాయన అని. ఆ గోవు యొక్క తోకకు వాళ్ళ పేర్లు గోత్రనామాలు రాసి కట్టిస్తాను. గోవు తోక విదిలించేసరికి వాడు సరాసరి వెళ్ళిపోతారు. చాలా మందికి చేశాను నేను, లెక్కనే లేదు అసలు. మా యూట్యూబ్ లో చాలా మంది వీడియోస్ అవే ఉంటాయి గోపూజ చేసేవి. కొందరు గంగా నది దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని పూజలు చేసి పంపించాను, కొందరిని మానస సరోవరంకి పంపించాను, కొందరిని రామేశ్వరంకి పంపించాను, కొందరిని హంసల దీవికి పంపించాను. ఎవరి పాపకర్మను బట్టి ఎవరి ధర్మాన్ని బట్టి వాళ్ళకి ఆ ప్లేస్ నిర్ణయించబడుతుంది. ఓకే, అంటే అది మీకు అంటే భగవంతుడు ఏమైనా ఆజ్ఞిస్తాడా గురువు గారు, ఎవరెవరి కర్మల్ని బట్టి ఏ ప్లేస్ కి పంపించాలి, ఏంటి, ఏ రకంగా చేయాలి అని? అనుభవస్తుడైన వైద్యుడు మనిషిని చూడగానే రోగం యొక్క సిమ్టమ్స్ చెప్తాడు. అవును. కండ్ల కింద బ్లాక్ డార్క్ సర్కిల్స్ వస్తే, ముఖంలో ఫేస్ రీడింగ్ అంతా చేంజ్ ఉంటే నాడి పట్టుకొని చెప్తాడు. లేదు స్టెథోస్కోప్ పెట్టి పల్స్ రేట్ని కానీ హార్ట్ బీట్ని బట్టి చెప్తారు. ఇంకా కొంత తెలుసుకోవాలి, అంతకు అర్థం కాలేదంటే టెస్టులు చేస్తారు, బ్లడ్ శాంపిల్, యూరిన్ శాంపిల్ తీసుకొని. మేము కొన్ని ప్రక్రియల ద్వారా చూస్తాం. కొందరిని చూడగానే తెలిసిపోతుంది, కొందరిని రేఖాగణితం చూసి చెప్తాము, కొందరి జాతక విశ్లేషణ చేసి చెప్తాము. ఇవేవి కాలేదంటే అమ్మవారి చెంతన ధ్యానంలో కూర్చొని పలానా వ్యక్తి పలానా గోత్రజుడు అంటే మొత్తం దర్శనం వస్తుంది. అప్పుడు చెప్తాం, ఈ వారం వచ్చావు, ఈ వారం వచ్చాం, వచ్చే వారం రానాయన నీకు అంతా చెప్తానంటాను. ఆయన గోత్రనామాలు తీసుకొని వచ్చే వారం ఆయనకు మొత్తం చెప్తాను, నేను ఇట్లుంది ఇలా చేసుకోపో అని చెప్తాను. మా పీఠంలో ఎవరి కానీ మేము డేట్ ఆఫ్ బర్త్ కానీ రాశి కానీ నక్షత్రం కానీ అడగం, ఓన్లీ గోత్రం పేరు. మీరు ఎవరినైనా కనుక్కోండి, శ్రీపీఠానికి అంబాత్రయ క్షేత్రానికి ఎవరు వచ్చినా నీ పేరేంటి, నీ గోత్రం ఏంటి, ఈ నక్షత్రాలు రాసులు ఈ డేట్ ఆఫ్ బర్త్ నేను అడగాను. ఇదంతా ఒక బిజినెస్, బట్ ఆ సిద్ధాంతం అది కాదు. మేము జ్యోతిష్యం బాగా నమ్ముతాం. జ్యోతిష్యం ఎందుకు వచ్చింది, జ్యోతిష్యం మీద ఉండే విలువలు ఏంటనే పరిపూర్ణమైన సమగ్ర వివరణ మాతో ఉన్నది. కానీ మేము జ్యోతిష్యాన్ని వ్యక్తుల జీవితంతో ముడిపెట్టాము, పాపం తగులుతుంది. కానీ చాలా మంది పండితులు చెప్తుంటారు, పుట్టిన సమయము, ప్లేసు, నక్షత్రము ఇవన్నీ ఉంటేనే కరెక్ట్గా మన జాతకం అనేది చెప్పబడుతుంది అని. ఇంతకుముందు మీరే చెప్పారు, అన్ని చూసుకున్నాక కూడా ఎందుకు కష్టాలు వస్తున్నాయి గురూజీ అని. చూడమ్మ, జీవన విధానం బహు విధములైనటువంటి పరివర్తనంతో ఉండేటటువంటి విధానం అది. జీవించే జీవుడు ఎంత ధర్మంతో ఉన్నాడో దాని ధర్మాన్ని బట్టి మనకు పంచాంగం యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది. కాకపోతే జీవించే జీవన విధానం వేరు ఉంటుంది. మళ్ళీ పంచాంగం దగ్గరికి ఎట్టి వచ్చి మొరపెట్టుకోవడం అది ధర్మం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అది 5G నెట్వర్క్ సపోర్ట్ చేస్తేనే మనం 5G సిమ్ వేసుకోవాలి. దాంట్లో అది సపోర్ట్ చేయనప్పుడు మనము ఆ సిమ్ వేసుకున్న లాభం లేదు, ఆ బ్యాలెన్స్ వేసుకున్న లాభం లేదు. అంతే కదా. ఇప్పుడు పంచాంగం అనే గణచక్రం మనకు సపోర్ట్ చేయాలన్నా మనకు అంత ధర్మ పరాయణులమై జీవించాలి. అప్పుడే కదా దాని యొక్క మెలకులు మన మీద ప్రభావం చూపిస్తాయి.
అవును. నీ వరకు నువ్వు బ్రతికి తర్వాత మళ్ళీ నాకు పంచాంగం చెప్పు, నాకు ముహూర్తం చెప్పు, నాకు బలం చెప్పు అంటే అది ధర్మం కాదు. కొందరు భక్తులు దేవతలకి పండగలు అలా పూజలు చేసినప్పుడు బలులు ఇస్తుంటారు. నిజంగా అలా బలులు ఇవ్వటం కరెక్టే అంటారా? ఈ బలులు ఇచ్చే ఆచారం ఉందంటారా నిజంగా? సత్య సనాతన ధర్మం యొక్క సాక్షిగా, వేదాంత ధర్మం యొక్క సాక్షిగా లేదు. బలి అనేది సనాతన ధర్మంలో లేదు. ఓకే. ఇది కొంత మధ్యకాలం లోపల అప్పట్లో అకాలమైనటువంటి కరువు వచ్చింది. మనుషులకు తినడానికి తిండి లేదు. ఇప్పుడంటే డ్రిల్ చేసి బోర్లు వేసి నీళ్లు పైకి తీస్తున్నారు. సకాలంలో మనకు నీళ్లున్నాయి, 2 కాలాలు 2 సార్లు పంటలు వేసుకొని ధాన్యం పండిస్తున్నారు. అప్పుడు బావులు ఎండుకపోయినాయి, చెరువులు ఎండుకపోయినాయి, నదులు ఎండుకపోయినాయి, వర్షాలు పడలేదు. 72 సంవత్సరాలకు ఒకసారి అట్లా కరువు వస్తుందమ్మా, అది కాలం యొక్క ధర్మం. సో అలా వచ్చినప్పుడు ఏమైపోయిందంటే తినడానికి తిండి లేదు, చనిపోతున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆకలి కేకలతో చనిపోతున్నారు. ఎవరో ఒక పుణ్య స్త్రీయో ఒక పుణ్య పురుషుడు శరీరంలోకి భగవంతుడు ఆవహించి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. గెట్టలు ఉన్న జీవులని చంపుకొని తినవచ్చు, నీకు నీవుగా సెల్ఫ్గా చంపొద్దు, నీకు పాతుకం తగులుతుంది కానా, దాన్ని తెచ్చి నా ముందల జటకా ఇచ్చి దాని గొంతు నా ముందల కోసి పక్కకు తీసుకెళ్లి తిను. కొంతకాలమే, కొన్నాళ్ళకు వర్షాలు పడతాయి, మళ్ళీ పుష్కలంగా నీళ్లు నిండుతాయి, యథాతథంగా వ్యవసాయం చేసుకొని కాసిన పండ్లను, కాయలను, దుంపలను, ధాన్యపు రాసులను పండించుకొని తిను, వీటిని పక్కకు పెట్టని చెప్పారు. అలా జరిగింది, అక్కడి నుంచి మొదలైంది ఇది. అలా కొనసాగినటువంటి ఈ ఆచారము, దేవుళ్ళ ముందల జటకా చూపించి కోసుకొని తినే ఆచారము పోను పోను మానవుడికి రుచిగా మారి కంటిన్యూ చేశారు దాన్ని. ఒక 3 జనరేషన్స్ వెళ్ళిన తర్వాత ఏం మొదలు పెట్టారంటే, మా తాతలు ఇలాగే చేశారండి, మా తాతలు ఇట్లే కోసుకొని తిన్నారు, అమ్మవారికి ఇట్లే కోయమన్నారు, ఇంకోస్తున్నారు, ఇది మా వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం. ఇప్పుడు బంద్ చేయండి నాయన, వద్దు అది తప్పన్నా, అయ్యో వీటిని మేము అమ్మవారికి బలి ఇవ్వకపోతే మళ్ళీ ఏమైనా అవుతుందేమో, మాకేమైనా కీడు జరుగుతుందో, అదొక అపోహ. వాస్తవం చెప్పాలంటే ఈ భూప్రపంచంలో 2 ధర్మాలు ఉన్నాయి తల్లి. ఒకటి సాధు జన్మ, ఒకటి క్రూర జన్మ. మనిషి క్రూర జన్మనా సాధు జన్మనా? క్రూరనే గురువుగారు. మనిషి క్రూరుడేనా? అయితే తినవచ్చు. అంటే మాంసాహారం జంతువుల్ని బలిచ్చి తీసుకొని తింటున్నారంటే క్రూరులు అన్నట్టే కదా గురు. ఇప్పుడు జంతువులు, ఇప్పుడు ప్రతి మానవుడు నేను క్రూరుణ్ణి అని ఒప్పుకుంటే మాంసం తినొచ్చు తల్లి. లేదు నేను క్రూరుని కాను, నేను సాధువుని. సాధువుని అంటే మాలాగా కాదు, సాధుత్వం అంటే అర్థం ఏంటంటే ఎవరిని హింసించక, ఎవరిని బాధ పెట్టక, ఎవరి జోలికి వెళ్లకుండా తనకు తానుగా ధర్మంగా బ్రతికే ప్రతి జీవిని సాధువుతో పోల్చవచ్చు. ఇప్పుడు సోకాళ్ళు సాధువు అంటే మమ్మల్ని అనుకుంటుంటారు. నో, సాధుత్వం అనేది అది కానే కాదు. క్రూరత్వం సాధుత్వం రెండే. క్రూరత్వం ఏంటంటే ఇప్పుడు సింహం ఉంది తల్లి, తన ఆకలే ప్రధానం. అది జింక పిల్లనా, జింకనా, కుంటిదా, గుడ్డిదా, దానికి సంబంధం లేదు. అది నిద్రపోతుందా, పడుకున్నదా, ఏం చేస్తుందా సంబంధం లేదు. వెళ్ళడం, చంపుకోవడం, తినడం, పడుకోవడం, ఇది క్రూర జన్మలకు ఉండేటటువంటి విలువలు. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో తన కడుపు కోసం, తన ఫ్యామిలీని మంచిగా సుఖ సంతోషాలతో చూసుకోవడం కొరకు అందరినీ చంపుతాం, పొడుస్తాం, అన్ని ఆకృత్యాలు చేసి మళ్ళీ నా ఇంటికి వస్తామంటే క్రూర జన్మలే. అంతే కదా. ఇప్పుడు మనిషి జన్మకు ఒక ధర్మం ఉంది తల్లి. ఎన్నాళ్ళు బ్రతికినా చలిచీమకైనను అపాయం తలపెట్టకుండా బ్రతుకు, అప్పుడు ఉత్తముడవై బాసిల్లేదవుగా కానీ మనకు శాస్త్రాలు చెబుతా ఉన్నాయి. అట్లాంటప్పుడు సమాజంలో వ్యాపార ధోరణిలో కొందరిని మోసం చేయాల్సి వస్తుంది కదా స్వామీజీ అనుకోవచ్చు. వ్యాపారంలో ఒక 10 రూపాయల ప్రోడక్ట్ని 15 రూపాయలకు అమ్మాలి, అప్పుడే లాభాలు వస్తాయి, వ్యాపారం ఇంకొంత విస్తరణ జరుగుతుంది, 10 మందికి ఉపాధి ఇస్తాం, మీరు కూడా కొంత సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఆడ కౌంటర్ మీద కూర్చున్నందుకు వాళ్ళకు కూడా 10 రూపాయల కూలి వస్తుంది. దీనికి ధర్మం ఎప్పుడు నిషిద్ధం చెప్పలే, అది జీవన భృతి. మేకను కోయడం, గొర్రెను కోయడం, కోడిని కోయడం, ఎద్దును కోయడం కాడ వచ్చింది పంచాయతీ. రెండవది ఈ వైన్స్ ఉన్నాయి కదా, మా మందు అమ్మే షాప్స్ ఉన్నాయి కదా, ఈడ వచ్చింది పంచాయతీ. మూడవది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తారు కదమ్మా, ఇది ఒక పెద్ద పంచాయతీ. అందుకే ధర్మం ఏం చెప్పిందంటే త్రిమాకారం వర్జయేద్ సాధు జన్మ పరిపూర్ణత. 3 మద్యము, మాంసము, మగువ, ఈ త్రిమకారాలను గనక వదిలివేస్తే జీవుడు తరించుట తథ్యము. అనగా కంప్లీట్గా నాన్ వెజ్ బంద్ చేయాలి, కంప్లీట్గా ఆల్కహాల్ బంద్ చేయాలి. తనకు వయసు వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యతో తప్పిస్తే అన్య స్త్రీలను మాతృభావంతో చూడు, అప్పుడు నీ జన్మ తరిస్తావు.
అలా పాటించిన ఆ ధర్మం చేత నువ్వు పిల్లల్ని కంటే వాళ్ళు పుణ్యాత్ములై పుడతారు, వాళ్ళకు రోగాలు రావు, వాళ్ళకి ఏ గండాలు గణింత్రాలు రావు, వాళ్ళు పుణ్యాత్ములై పుడతారు. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది పుడుతున్నారో మీరు ఆలోచించాలి. ఇంకా ఇది ఇప్పుడు కాదు, శాస్త్ర వాంగ్మూలం ఏర్పడ్డప్పటి నుంచే ఉంది మనకు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే. అప్పుడున్న శాస్త్రం ఎవరు పాటిస్తున్నారు, ఇప్పుడు ఎందుకు ఇంత కర్మాత్ములై పుడుతున్నారు? మరి సబ్జెక్ట్ ఈజ్ అవాయిడ్ కంప్లీట్లా. అంటే సత్యాన్ని పక్కన పెట్టారు, అవాస్తవం తెచ్చి ముందల పెట్టారు ఇప్పుడు మార్కెట్లో. సోకాళ్ళు సిద్ధాంతులు కూడా ఇప్పుడు మేము పంచమాకారాలు చేస్తాం అమ్మవారికి, పంచమకారాలతోనే మేము పూజ చేస్తామని ఈ మధ్యలో చాలా వీడియోస్ వచ్చినాయి మనకు. సిద్ధాంతులే, బ్రాహ్మిన్సే చాలా మంది. కానీ ఈ వాస్తవంగా ఋషి వాటి పంచమకారాలను ఎందుకోసం తీశాడన్న జ్ఞానం వాళ్ళకి ఇంకా తెలియదు. మైథున క్రియ, మాంసము, మద్యము, ముద్ర, ఈ పంచమకారాలతోనే మేము సాధన చేస్తామని చెప్తున్నారు ఈ మధ్యలో వీడియోలో. వాటి యొక్క ప్రతిపాదన ఎందుకు చేశాడు ఋషి అనే జ్ఞానం వాళ్ళకి కనీసం కూడా లేదు ఇప్పుడు. ఇలా ఉంది ఇప్పుడు. సిద్ధాంతులు కెమెరాల ముందు చెప్పిన తర్వాత సామాన్యుల పరిస్థితి ఏంటి? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఉత్తముడు దేనిని ఆచరిస్తాడో ఇతరులు కూడా దాన్ని ఆచరిస్తారని. ఇక్కడ జనాలది ఏం తప్పు లేదు తల్లి, పెద్దలది తప్పు అంతా. నాలాంటి స్వామీజీలది, పండితులది. అంటే వాళ్ళు కూడా చెప్తుంటారు కదా గురువుగారు, మేము ఎంచుకున్న మార్గంలో మాకు నేర్పిన గురువులు ఈ ప్రకారంగానే నేర్పారు అని కొంతమంది చెప్తూ ఉన్నారు కదా. అలా నిజంగా ఏ శాస్త్రంలో అయినా ఉంటుందా అలాంటి విద్య? లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. పంచమాకారాలో ఒకటి ఏంటంటే మైథున క్రియ. ఈ మైథున క్రియని వీళ్ళేమనుకుంటున్నారంటే ఒక స్త్రీని దేవత ముందల పెట్టుకొని సంభోగించి సాధన చేస్తే మాకు పవర్స్ వస్తాయి అనుకుంటారు. కానీ ఏ ధర్మం లేకుండా అకారణంగా ఒక స్త్రీని తాకకూడదట. మళ్ళీ ఇదే ధర్మం ఇంత నియమం చెప్పింది, ఇలా ఎలా చెప్తుంది చెప్పండి? ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అని ఇదే ధర్మం చెప్పింది. ప్రతి స్త్రీని మాతృభావంతో చూడమని ఇదే ధర్మం చెప్పింది. ఇంతటి ఆకృత్యానికి అఘాయిత్యానికి ధర్మం ఆద్యం పోయదు. ఇక్కడ మైథున క్రియ అంటే జ్ఞానార్థం, భావార్థం, తత్వార్థం ఏంటంటే జీవుడు కుండలియందు మైథునం చేయాలి, అంతర్ముఖులై, బహిర్ముఖంగా కాదు. అంతర్ముఖ మైథున క్రియ అనగా మూలాధార చక్రమునందు స్రవించేటటువంటి జీవుడిని శాస్త్రారమునందు కలుపుటయే మైథునము. ఇదంతా కూడా కుండలిని సాధన. ఈ పంచమకారాలు, ఈ త్రిమకారాలు అన్ని కూడా కుండలిని సాధన. వ్యవహారంలో ఇప్పుడు అందరూ కుండలిని యోగా చేయలేరు కదా తల్లి, అందరికి సాధ్యం కాదు కదా. చేయలేని వాళ్ళకి ఏంది ఆల్టర్నేట్ అంటే వీటిని వదిలిపెట్టండి, మీరు చేసిన రిజల్టే పొందుతారు. అంతర్ముఖంగా మీరు ఇది రమించకపోయినా బహిరంగంగా వీటి జోళ్ళకి వెళ్ళకండి. మగవా సాంగత్యం వదిలేసి నీ సహధర్మచారిణితో సుఖపడుతూ అన్య స్త్రీలను గౌరవించు. మాంసం వదిలివేయి, అది పాపం. మద్యం వదిలివేయి, అది కర్మ. నీ ముద్రాలోలిత్వంతో జీవించే జీవనం భగవంతుడి యొక్క పాదాలకి అంకితం కావాలిగా, అన్య ప్రదేశంలో కాకూడదు. వీళ్ళేం చేస్తున్నారంటే వీటిని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు, వీటిని ఆచరిస్తూ దేవతలను కొలుస్తున్నారు. ఇక్కడే వచ్చింది పొరపాటు. ఇవన్నీ పాపాలైనప్పుడు భగవంతుడు వీటన్నిటిని ఆపే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అంటారు గురువుగారు? భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఏదైనా జరగదు అంటుంటారు. ఇవన్నీ ఆయన ఆజ్ఞ లేనిదే జరుగుతుందంటారా? చూడమ్మా, భగవంతుడు ఈ వల్ల చూడడం అనేది నాకెందుకు మంచిది కాదు. దేవుని తుచ్చ సుఖములతో పోల్చడం ఏంటి చెప్పండి? దేవుడి వల్ల ఆపాలనా, ఆపకూడదా? ఈ వల్ల ఒక అతీతమైన శక్తి దేవుడు. ఈ వల్ల చూడాల్సిన అవసరం ఆయనకు లేదు. మనం పాటించుకుంటే మంచిగా అవుతాం, లేకుంటే ఆయన స్వాహ. ఆయన అతీతుడు. ఎలా చూస్తాడు చెప్పండి? ఆయన నేను బ్రతకమని పంపించిండు. నువ్వు ధర్మంగా బ్రతికితే సుఖ సంతోషాలతో జీవిస్తావు, లేదు పాపంతో బ్రతుకుతా అంటేనేమో నీ కష్టాల్లో నువ్వు పోతావు. ఆయన వల్ల ఆపాలే, మమ్మల్ని బాగా చేయాలనేది ఏమి ఉండదు ఆయనతో. ఈ ప్రకృతిని కంట్రోల్ చేస్తాడు, నీకు అనుకూలంగా నడిపిస్తాడు, నిన్ను పుట్టిస్తాడు, నీకు ప్రాణం పోస్తాడు, నీకు అన్ని సమకూరుస్తాడు. అప్పుడు ఎలా బ్రతుకుతావు, ఎలా జీవిస్తావు అది నీపైన ఆధారపడి ఉంటుంది. మళ్ళీ నీ వెనకాల పట్టుకొని నీవు ఇలా నడువు అలా నడవని నేను ఆపరేట్ చేయడం ఏంటి చెప్పండి? నాకు అర్థం కాదు. ఒక కంపెనీ యాజమాన్యం మనకు ఒక కార్ తయారు చేసి ఇస్తుంది, ఒక BMW, ఆడి, బెంజ్. ఆయన తయారు చేసి ఇస్తాడు కానీ మన పక్కన కూర్చొని డ్రైవ్ చేస్తూ మనకు అన్నీ చూపెట్టాడు కదమ్మా. మనము
దాని భద్రతా భావంతో నడుపుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ స్పీడ్ లిమిట్ కంట్రోల్లో నడుపుకుంటూ వెళ్తే గమ్యం చేరుకుంటాం. లేదు నేను 100 స్పీడ్ వెళ్ళాక 200 స్పీడ్ వెళ్తా బ్రేక్ ఏనంటే గుద్దుకుంటాం, పడతాం అంతే. ఓకే. అయితే గురువుగారు, పుట్టుక మరణం రెండు సహజం, అవి భగవంతుడి చేతిలో ఉన్నప్పుడు కొంతమంది స్వామీజీలు చనిపోయిన వారిని బ్రతికిస్తాము, చనిపోయిన వారిని అంటే కాటిపైన ఉన్న వాళ్ళని కూడా లేపి మాట్లాడిచ్చాము, ఇలాంటివి చాలా చాలా చెప్తుంటారు. అది ఎంతవరకు సాధ్యం అంటారు? అవన్నీ నమ్మొచ్చు అంటారా? 100% నమ్మొచ్చు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ల్యాబ్లలో చేస్తున్న పరిశోధనలు అవి ఇప్పుడు 2024వ సంవత్సరంలో నాసా సైంటిస్టులు ఇప్పుడు దాని మీద పరిశోధన చేస్తున్నారు, చనిపోయిన వాళ్ళని బ్రతికించాలని. వాళ్ళు ప్రయత్నం చేసినా సక్సెస్ కాదు, నేను గ్యారెంటీ ఇస్తాను, అది సక్సెస్ కాదు. ఎందుకంటే భారతీయ వేద విజ్ఞానం మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. మన ధర్మంలో మృత సంజీవని విద్యనే ఉన్నది తల్లి. మృత సంజీవని, పరకాయ ప్రవేశ విద్య, అనిమాది అష్టసిద్ధులన్నీ కూడా దీనికి సంబంధించినవే. వాటి మీద వాళ్ళు రీసెర్చ్ చేయరు, మన సాధువులు చేస్తారు, మన గురువులు చేస్తారు కాబట్టి వాళ్ళకి పట్టుంది. ఎందుకు సమాజంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయరంటే, ఒకవేళ వాళ్ళు గనక దీన్ని సమాజంలో ఇంప్లిమెంట్ చేస్తే దేశ ప్రధానమంత్రిని బ్రతికేయమంటారు, స్వార్థం ఎక్కువైపోతుంది కదా, బిల్ గేట్స్ ని బతికేయమంటారు. ఎంతో మంది ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు, ముఖేష్ అంబానీ నన్ను ముందే బతికేయండి అని రిజర్వ్ చేస్తాడు. అందుకే వాటిని పుణ్యాత్ముల కొరకు ధారపోస్తారు. లోక కళ్యాణం కొరకు ఒక జీవుడు ఉత్థాన పథంలో బ్రతికి సాగించాలనుకున్న వాళ్ళని వాళ్ళు బతికిస్తారు. ఎలా? కొన్ని మెరేకల్స్ జరుగుతున్నాయి ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా. డాక్టర్లు డిక్లేర్ చేస్తారు ఈయన ఎక్కువ కాలం బ్రతకడని, కానీ కొందరు బ్రతుకుతున్నారు. అవును. ఇంకొంతమంది చాలా డేంజరస్ యాక్సిడెంట్స్ అవుతాయి కానీ బ్రతుకుతారు. అది సంకల్ప పాత్రతతోటి కొంతమంది బ్రతికించేటటువంటి ఆశీర్వాదం. నేను చూసాను చాలా మందికి. మొన్న ఒక ఆయన వచ్చాడు నెల కింద కాకినాడ నుంచి, ఏవయ్యా నీకు యాక్సిడెంట్ జరిగిందా అంటే, అవును గురూజీ చాలా డేంజర్, నా కారు మొత్తం తునాతునకలు అయిపోయింది, నాకు మాత్రం ఏం కాలేదన్నాడు. చూడయ్యా, మీ తాత ముత్తాతలు ఎవరో గురుసేవ చేసేవాళ్ళు, ఆ గురు కృప నిన్ను కాపాడింది.